హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే జెసికా బర్త్డే అండి. పొద్దున్నే వాళ్ళ అమ్మ లేపేసి రెడీ చేసేస్తుంది. మేమైతే ఎక్కువ జామునే లేసేసి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాం. మా అత్తమ్మేమో కూరగాయలు కోస్తుంది, నేనేమో దవర్లు అన్నీ పెట్టేసుకున్నాను. అక్కేమో బియ్యం కడుగుతుందనమాట. బిర్యానీ మసాలా అంతా నేను వేపుతా ఉన్నాను. ఎప్పుడు ఎక్కువగా వంటల దగ్గర నన్నే పెడతారు కదా, అందుకని నేనైతే ఇక్కడ ఉన్నానమాట. జెసికా కూడా వచ్చేసి నేను వండుతుంటే చూస్తూ ఉంది. వాచ్ పెట్టి పెద్దమ్మా అని అంటేను పెడుతున్నాను అనమాట. ఈ విధంగా అయితే పొద్దున్నే స్టార్ట్ చేసేసామండి. ఉల్లిపాయలు అవన్నీ రెడీ చేసుకున్నాం. వేపక ముందు వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి, అన్నీ తెలియాలి కాబట్టి. ఇంతకే మేము వండేది అయితే వెజిటేబుల్ బిర్యానీ అండి. ఈ లోపల జెసికాని అయితే కొన్ని స్టిల్స్లో ఫోటోలు అయితే తీసేసాను అనమాట. చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాము, హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టి అని అయితే తీసాను అనమాట. అది కూడా మీకు ఒక 15 సెకండ్లు అయితే పెడుతున్నాను అనమాట, చూసేసేయండి. మా జెసికాకి ఇంకా బాగుండాలని మీరందరూ బ్లెస్ చేయండి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని. అలాగే ఇవి స్టిల్స్ అయితే అయిపోయాయండి. చూడండి, గౌను కూడా చాలా బాగుంది. ఇది సహారా డ్రెస్ అండి, చాలా బాగుండింది. తనకే గ్రీన్ కలర్, పాచి గ్రీన్ అంటారు కదా, చాలా బాగా నచ్చింది అనమాట. సో బిర్యానీ అంతా ప్రిపేర్ అయితే చేసేసుకున్నామండి. ఇక్కడ చూపిస్తున్నా కదా, దీన్ని కూడా మీకు షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట. నేను అయినా వీడియోలో చూపిస్తున్నాను అనమాట, డే మొత్తం ఎలా చేసామన్నది. అంతా అయిపోయిన తర్వాత టిఫిన్లకి అయితే వేసేసుకున్నాం. మీకు తెలుసు కదా, మేము ఎప్పుడు టిఫిన్లు చేసినా భోజనం చేసినట్లాగే టిఫిన్లకి అయితే నింపేసుకుంటాం. అలాగే పెరుగు రైతా కూడా కలిపామన్నమాట. చాక్లెట్ ప్యాకెట్స్ అన్నీ అయితే పెట్టేసుకున్నాము. పెరుగు రెండిట్లో తీసుకున్నామండి, సరిపోదని. ఇలాగా చాక్లెట్ ప్యాకెట్లు కూడా అయితే పెట్టేసుకున్నాము. మీకు తెలుసు కదా, సండే స్కూల్లో అయితే పంచుతామని. సో అక్కడికైతే వెళ్ళిపోదాం రండి. ఇది కూడా మేమైతే సండే స్కూల్కి అయితే వచ్చేసామన్నమాట. పిల్లలందరికీ భోజనం పెట్టేసాం, తింటా ఉన్నారు. ఇంకా జెసికా జోస్పిన్ అయితే వచ్చేసి అందరికీ చాక్లెట్లు పంచుతుంది. చూడండి ఎంత ముద్దుగా పంచుతుందో, అందరికీ వంగి వంగి మరీ ఇస్తుంది సంతోషంగా. మనం కూడా అంతే కదండి, చిన్నప్పుడు మనం బర్త్డేలు వస్తే అలాగే పంచేవాళ్ళం. చాక్లెట్లు పంచాలంటే అసలు ఎంత ఇష్టంగా ఉండేదో. చూడండి, మన చైల్డ్హుడ్ కూడా మనకు గుర్తుకొస్తుంది కదా ఇట్లాంటివన్నీ చూసినప్పుడు. అందరికీ చాక్లెట్లు అయితే పంచుతూ ఉందన్నమాట. అక్క బావని వీళ్ళు అన్నం అయితే పెట్టేస్తున్నారు పిల్లలకి. నేను ఇంకా వీడియో తీసుకుంటా ఉన్నాను కాబట్టి నేను ఎంటర్ కాలేదన్నమాట. చూడండి, చాలా బాగా సంతోషంగా ఇస్తుందండి చాక్లెట్లు అందరికీ. వెళ్ళిపోయే వాళ్ళకి కూడా పిలిచి మరీ ఇస్తుంది అనమాట. ఈ విధంగా అయితే సండే స్కూల్ అయితే పనిచేసాము. ఇంకా ఈరోజు అంతా ఇలా అయితే గడిచిపోయింది. చర్చికి వెళ్ళి వచ్చేసిన తర్వాత చిన్న కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నామండి. ఇక్కడైతే చూసారా, అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నామన్నమాట. ఇంకా జెసికా బర్త్డే రోజు అత్తమ్మ ప్రేయర్ చేస్తున్నారు. మా వారు కూడా వచ్చారండి, డాబా దగ్గర నుంచి పిలిచిన కేక్ కటింగ్కి రమ్మంటేను వచ్చేసారనమాట. అందరం కూర్చొని ప్రేయర్లో పాల్గొన్నాము. మా పండు అయితే సిగ్గుపడుతుంది అనమాట. జెసికా చూడండి ఎలా నాగుతుందో ప్రేయర్లోనే. పిల్లలు కదండి, అలానే ఉంటారనమాట. సో ఈ విధంగా అయితే ప్రేయర్ అంతా చేసేసి వీడియో తీసుకున్నాము. ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేయడానికి కత్తిని సానా పెడుతుందండి జెసికా. చూడండి, ఆ మధ్యలో ఉన్న పాప అయితే ఆ కింద ఇంట్లో ఉంటారనమాట, నేబర్స్ అనమాట. ఇంకా వీళ్ళు స్టార్ట్ చేసేసారండి కేక్ కటింగ్ అయితే చేయడానికి. మా పండు అయితే వెళ్ళి వెలిగిచ్చేసింది. జెసికా చూడండి క్యూట్గా ఉంది కదా, చూడండి. ఊదేసింది. తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే చేయడానికి రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, కేక్ పుట్టినరోజు ఎవరిదండి అసలు, జెసికాది కదా. చూడండి అసలు ఎంతమంది పోయి కేక్ కటింగ్కి పట్టుకున్నారు. అత్తమ్మ కూడా వెళ్ళిపోయింది అనమాట కేక్ కట్ చేయడానికి. నాని బన్ను అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఈ జోష్న అయితే వీడియో తీస్తూ ఉంది, నేను వీడియో తీస్తున్నా. అందరూ చూడండి ఎలా కూర్చో ఉన్నారు. బావగారు కూడా వచ్చారండి. అత్తమ్మ అయితే ఫస్ట్ పెట్టేశారు, పెద్ద ఆవిడ కదా. మా ఇంట్లో పెద్ద వాయిస్ లెక్కగా వస్తారండి ఒక తర్వాత ఒకరు. చూడండి, మీకే అర్థం అవుతుంది అనమాట మా ఇంట్లో ప్రేమల ఆప్యాయతలు ఎలా ఉంటాయో, విలువలు. మస్ట్ మా అత్తమ్మ వచ్చేసారనమాట. పండు అయితే అక్కడే ఉందని పలకాయ ఇచ్చేసి ఫోటో దిగేసింది. తర్వాత అయితే మా పిల్లలు వచ్చేసారండి. పిల్లలు కూడా పెట్టేశారనమాట. బన్ను నాని ఇద్దరు కూడా కేక్ పెట్టేశారు. వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం అండి చెల్లికి, ఒక్కగానొక్క అన్న కదా.
ఆడపిల్లలేమో 5, నాకు ఒక్కదానికే కొడుకు పుట్టాడు కాబట్టి ఒక్కడే అనమాట అన్నదమ్ముడు. ఇంకా అందరూ ఆడవాళ్ళే. 5 ఆడపిల్లలండి మాకు. వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చేసారు, కేక్ పెట్టేశారు. అంటే అత్తమ్మ తర్వాత అమ్మ వచ్చారనమాట. అంటే భవాని వాళ్ళ అమ్మ తెలుసు కదా మీకు. పిల్లలు అయితే అయిపోయారండి. పిల్లలు సంతోషంతో ముందే ఇచ్చేసారనమాట. తర్వాత అత్తమ్మ తర్వాత అమ్మ వచ్చింది, తర్వాత అక్క బావగారు వచ్చారనమాట. వాళ్ళిద్దరు కూడా పెడుతున్నారు. చూడండి ఎంత హ్యాపీగా పిల్లలు. వాళ్ళ పెద్దమ్మ కేక్ కూడా పూసేస్తుంది అప్పుడే చేసిగా. చూడండి ఎలా నవ్వుతుందో. పెదనాన్నకి కూడా పూసేసి చాలా హ్యాపీగా అయితే జరుపుకుంటుంది అనమాట. తర్వాత మేము వచ్చేసాం అనమాట. మేము సెకండ్ కాబట్టి, మా వారు సెకండ్, ఫస్ట్ బావగారు. మేము కూడా చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చేసామన్నమాట. తర్వాత మళ్ళీ అత్తమ్మ వచ్చి చిన్న గిఫ్ట్ ఏదో తెచ్చి ఇచ్చిందండి. నన్నే ప్యాక్ చేసి ఇవ్వమంటే నేనే చేసి ఇచ్చానులేండి. తర్వాత వాళ్ళ అమ్మాయితో వచ్చేసింది భవాని. అంటే మా మరిది గారు లేరండి, డ్యూటీ వచ్చింది, అందుకని వెళ్ళిపోయారు పాపం. ఈవినింగ్ వరకు ఉన్నారు కానీ ఇంకా డ్యూటీ వచ్చేసింది, తప్పదు కదా, గార్డుగా చేస్తారు కదా, ఇంకా లీవ్ పెట్టడం ఎందుకు అన్నట్లుగా వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మను కూడా పిలుచుకొని ఇద్దరు ఫోటో అయితే దిగేశారనమాట. ఇంకా ఇంటి పక్కన ఉండే ఆ పెద్ద ఆవిడ కూడా వచ్చారనమాట. అంటే పిల్లలు సహవాసం, ఆమె మనవరాలు ఉన్నారు షన్ను అని, ఆ షన్నుని తీసుకొని వచ్చేసింది అనమాట. తర్వాత పండు జోష్న కూడా వచ్చేసింది. పండు చూడండి అట్లాగే ఎక్కిరిస్తుందో పిల్లల్ని. వీళ్ళిద్దరు ఇచ్చేసారండి. తర్వాత జోష్న అయితే కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉంది, పీసెస్ కట్ చేస్తుంది, అందరూ తినాలి కదా. ఆ బోర్డు మీద కనపడే డిజైన్ అయితే నాని డిజైన్ చేశాడండి. అక్షరాలతో రాసి హ్యాపీ బర్త్డే జెసికా సిస్టర్ అని అయితే రాశాడనమాట. పాపం కొన్ని క్రియేటివ్గా ఆలోచిస్తాడండి. చదువులో కొంచెం తక్కువ ఉన్నా క్రియేటివ్గా ఆలోచిస్తాడు. ఇక్కడైతే కేక్ అయితే కట్ చేసేసి ఆ పెద్ద ఆవిడ కూడా వచ్చారు కదా, ఫస్ట్ ఆమెకైతే పెట్టిస్తున్నారు అనమాట. ఇక్కడ పండు జోష్న కేక్ పీసెస్లు అయితే పెట్టేశారు. చాక్లెట్లు ఒక 4 ఏమో పెట్టినట్టున్నారు, అదిగోండి ఇచ్చేసాము. ఆ పాప పేరు అయితే షన్ను అండి. షన్ను కూడా వెళ్ళిపోయింది. ఇంకా అందరం అయితే తలా ఒక పీస్ అయితే తింటా ఉన్నాం అనమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే భోజనం చేసేసామండి. సో చూసారు కదండి, మా ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ జరిగితే ఇట్లా చేసుకుంటాం. మా కుటుంబంలో మా అత్తమ్మ, మా బావగారు, అక్క, నేను, మా వారు, మా మరిది, మా చెల్లెళ్ళు, పిల్లలు అందరం కలిసి చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.